సృష్టికర్తవైనా యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన పునరుత్థాన దినములోనికి ప్రభువు మనలను నడిపించున్నారు. ఈ దినమున మనము నేర్చుకునవలసిన వాక్య భాగములు, చదవవలసిన వాక్య పఠనములు ఇదిగో మీకు ముందుగానే ప్రకటించబడుతున్నాయి. సిద్ధపడి ప్రభు సన్నిధిలో కృతజ్ఞతా హృదయముతో నిలవవలెనని ప్రభువు పేరట మనవి చేయుచున్నాను. సంతోషం. వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది కదా, ప్రార్థన చేయుదము. ప్రియులారా, నేటి దినాన మరి వాక్య ధ్యానం కొరకై ఆది కాండము 22 అధ్యాయం 18 మనం ముగించాము. 19, 20, 21, 22, 23, 24 వచనాలలో వంశావళులను గురించి చెప్పబడింది. అయితే 23వ అధ్యాయం 1వ వాక్యంలో శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. శారా కనాను దేశమందలి మొదటి వచనం. సరే, దీని కొరకు ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవా, స్తోత్రాలు. ఈ వాక్యం మీది వినుచున్నవారు మీవారు ప్రభువా, మీ దాసుడనైనా నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని యేసు నామమున ఆమేన్. ఆత్మీయులారా, ఈ అధ్యాయపు మొదటి వచనంలో మన ఆది తల్లి అనబడిన శారమ్మ గారు మృతి నొందారని, ఆ తల్లి 127 సంవత్సరాలు జీవించి ప్రభు పిలుపునందుకొని అనేక మంది పరిశుద్ధులు ఈ భూమిలో తమ మృతతుల్యమైన శరీరాలు దాచబడే చోటు సమాధుల తోట, ఆ గౌరవప్రదమైన స్థలములో ఆ తల్లి తన జీవితాన్ని ముగించారని మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మరి ఈ యొక్క శారా, ఈ తల్లిని గూర్చి ఈ దినాన మనము వినబోతున్నాం. గడిచిన దినాల్లో కూడా మనం విన్నాం. అబ్రహామా, శారా నీతో చెప్పే ప్రతి మాట నువ్వు విను, అన్ని మాటలు విను అని ప్రభు చెప్పారు. సో నిజానికి శారమ్మను గురించి కొన్ని విషయాలు, ఆ రోజున ఆ తల్లి దైవుని ఈ ఆశ్రయాన్ని కోరిన తల్లిని, పరిశుద్ధమైన స్త్రీ అని మనం విన్నాం. సో ఈ దినాన్ని కూడా మరి ముగింపు వచనాలుగా కొన్ని మాటలు మనం వినబోతున్నాము. ఈ తల్లి 127 సంవత్సరాలంటే ఒక ఆరోగ్యకరమైన స్థితిలో నుండగానే ఈమె చనిపోయింది. ప్రియులారా, మరొక విషయం ఏంటంటే, ఈమె హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలో ఈ తల్లి తను చోటు దక్కించుకున్నారు. ప్రియులారా, ఈ తల్లిని గురించి మనం వినేటప్పుడు ఈమె అసలు పేరు శారాయి, అంటే కలహప్రియ, కులీనమగు అనేటువంటి అర్థం. అయితే ఈమె పేరును ప్రభు 17వ అధ్యాయంలో ఆది కాండమందు అబ్రాహాముగాను
శారాయిని శారాగాను దేవుడు మార్చారు. అంటే శారా అనగా ఆ, యువరాణి, రాజకుమారి అని అర్థం. అయితే పులరా, ఈ తల్లిని గురించి మనం ఇంకా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ తల్లి మన పితరుడైన అబ్రహాము గారితో కూడా విశ్వాస యాత్రలో బయలుదేరింది. బైబిల్ పండితుల ప్రకారం ఒక విషయం ఏంటంటే, ఈమె 60 సంవత్సరాల ప్రాయంలో దేవుని కొరకు వాగ్దాన యాత్రలో బయలుదేరింది. ఆత్మీయులారా, శ్రద్ధగా వినండి. దేవుడు అబ్రహామును పిలిచారు. ఆ పిలుపునకు అబ్రహాము లోబడి ప్రయాణాన్ని కొనసాగించారు. అప్పటికి వీరికి పిల్లలు లేరు. ఇక 2, అబ్రహాము కుమారుడగు హారానుకు పిల్లలు ఉన్నారు కదా, అబ్రహాముకు లేరు. అబ్రహాము పెద్ద కుమారుడు. ఇప్పుడు శారా అని గురించి మనం నేర్చుకునే మాట ఏంటంటే, ఆమె 60 సంవత్సరాల వయసులో దేవుడు చేసిన వాగ్దాన యాత్రకు వెళదాం రా అని అబ్రహాం పిలిచారు. దేవుడు పిలుపునిచ్చింది ఎవరికి? అబ్రహాముకి, శారమ్మతో కాదు. అయితే శారమ్మ అబ్రహాములో సగభాగం కనుక దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాట భర్త చెప్పాడు, అమ్మాయి మనం వాగ్దాన యాత్రలో మనం వెళ్ళబోతున్నాం అనగానే, దేవుడు నాతో చెప్పలేదుగా అని అనలా. ఓయ్ ముసలోడా, వయసు అంతా ఎక్కడే తిరిగి అయిపోయింది, ఈ ఊరు బొమ్మంది కాడి రమ్మంది అన్నప్పుడు ఆ యాత్ర ఈ యాత్ర అంటే పడతావేంటి, ఇదిగో పిల్లల గురించి నీకు చింత లేదా అంటూ భర్త మీద నేరం వేయలేదు. దేవుడు నాతో మాట్లాడలేదంటూ నేరం వేయలేదు. చూడండి, ఈ రోజులు అనేక మంది ఎలా ఉంటారంటే, కూటమి విషయంలో, ఆరాధన విషయంలో ఇంట్లో ఒకరికి చెప్పామంటే అందరికీ చెప్పినట్లుగా దానిని భావించరు. నాకు చెప్పలేదు కదా అంటారు. అంటే నువ్వు కుటుంబంలో వ్యక్తివి కాదా? కుటుంబంలో వ్యక్తిగా నువ్వు ఉండలేదా? ప్రియులారా, శారమ్మతో దేవుడు మాట్లాడలా, అబ్రహాముతో దేవుడు మాట్లాడారు. ఆ మాట అబ్రహాము శారమ్మకి అందించగానే దేవుడే తనతో మాట్లాడాడు అన్న నమ్మకంతో 60 సంవత్సరాల ప్రాయంలో, అయ్యా పిల్లల గంధం అని అంటలేదండి, నిందను పోగొట్టుకుందాం అంటలేదండి, దేవుడు యాత్రకు రమ్మన్నారా? అయితే ఈ వయసులో నేను మీతో కూడా వస్తానని చెప్పి 60 సంవత్సరాల ప్రాయంలో కూడా నా దేవుని పిల్లరా వాగ్దాన దేశానికి ప్రయాణాన్ని చేసింది. ఈ మాటలు వినుచున్న ఓ తల్లి, నీ జీవితంలో నీ భర్త మాటకు నువ్వు అంత విధేయతగా నిలవబడుతున్నావా? చూడండి, 60 సంవత్సరాల ప్రాయంలో, బహుశా వివాహం అయ్యి ఎంతకాలమో తెలియదు పిల్లారా, ఆ టైంలో సంతానం మీద దృష్టి పెట్టలేదండి. దేవుని స్వాస్థ్యం కొరకు ఆమె కన్నులు దృష్టి పెట్టింది. దేవునికి స్తోత్రం. పిల్లరా, రెండో విషయం ఏంటంటే, ఈ అబ్రహాము అయ్యగారికి ఉన్న విధానం ఏంటంటే, ఒక చోటుకి వెళ్తారు, గుడారం వేస్తారు. ఆ రాత్రి దేవుడు మాట్లాడి వేరే చోటుకి వెళ్ళు అన్నారనుకో, తెల్లవారుగానే వేసిన గుడారాన్ని పీకేస్తాడు. చూడండి, ఆ శారా అబ్రహాము బేతేలుకి వెళితే బేతేలు, మరో స్థలానికి వెళితే మరో స్థలానికి, ఐగుప్తుకు వెళితే ఐగుప్తు. నేను అనుకుంటున్నాను, ఇక ఎనీ టైం బ్యాగ్ సర్దేసుకుని వెంటనే అయ్యా రెడీ అయిపోయాను అంటూ చెబుతూ ఉండేదేమో. ప్రియులారా, ఈరోజు మన కుటుంబాలలో అందరు ఇలా ఉంటారనేది నా ఉద్దేశం కాదు. ఆ స్థితి నాకు దూరమగును కాక. ప్రియులకు కొందరు దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే, 100% వారు సొంత కార్యాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇక 2, పుట్టింటి కార్యక్రమాలంటే వాళ్ళకి అసలు ఏం చెప్పాలో అర్థం కాదు. వాడికి 3 కాళ్ళు వస్తాయి. ప్రియులారా, అయితే శారమును చూడండి, దేవుని కార్యము, దేవుని పిలుపునకు వారు లోబడి, దేవునికి ఎలాగున ఆమె లోబడుతూ వస్తుందో
తన భర్తకు అలా లోబడుతుందండి. బేతేలుకి వెళ్దామంటే బేతేలు, హాయికి వెళ్దామంటే హాయి, ఐగుప్తుకి వెళ్దామంటే ఐగుప్తు, గెరారుకి వెళ్దామంటే గెరారు. ఏనాడైనా ఓయ్ ముసలోడా ఏమొచ్చింది నీకు, ఇలా నన్ను తిప్పుతున్నావు, ఉన్న ఊరు కట్టుకున్న ఇల్లును వదిలేసి ఈ అడవుల్లో అరణ్యంలో తిప్పుతున్నావు, ఏమైంది నీకని వారి యొక్క 60 సంవత్సరాల దగ్గర నుంచి లెక్కేసుకున్నా ఇదో 40, అదొక 27, నా దేవుని పిల్లలు 67 సంవత్సరాల ప్రాయంలో అబ్రహాముకు ఒక్క మాటలు ఎదిరించినట్లు ఒక అక్షరాన్ని చూడగలమా పిల్లరా? 67 సంవత్సరాలు, నేను ఎగ్జాంపుల్గా చెబుతున్నానండి. ఆమె 60 ఏళ్ళకు బయలుదేరింది, 127 ఏండ్లు బ్రతికింది. అంటే 67 సంవత్సరాలు బేబీ ఇంచుమించుగా ఆమె అబ్రహాముతో కాపురం చేశారని లెక్కేసుకున్నాం. 67 సంవత్సరాల్లో ఒక్క రోజున తన భర్త మాటకు అవిధేయత చూపిందా? ఈరోజు అనేక మంది తల్లులు వారి జీవితాల్లో సమస్యలు, కుటుంబంలో శోధనలు రావడానికి ఒక మూల కారణం ఏంటో తెలుసా? 67 సంవత్సరాలు కాదండి, 7 సంవత్సరాలు కూడా లోబడి ఉండలేకపోతున్నారు, 7 నెలలు లోబడి ఉండలేకపోతున్నారు. ఆత్మీయులారా, తల్లులారా, సహోదరులారా, నా మీద వేరే పార్టీ పెట్టవద్దు. మీరు నా 2 చేతులు చూడని చెబుతున్నా. శారమ్మ జీవితం అలా జీవించింది. ఈనాడు సంఘానికి శారా వంటి తల్లులు కావాలి, అబ్రాము వంటి తండ్రులు కావాలి పిల్లరా. అబ్రాము వంటి తండ్రులు కావాలి. మీకు ఒక విషయం చెప్పమంటారా? అబ్రహాము కల్దీని విడిచినప్పుడు కానీ అక్కడ నుండి హారానికి వచ్చారు, హారాన్ నుండి బేతేలుకు వచ్చారు, బేతేలు నుండి నపుల హాయి, ఆ తర్వాత మమ్రే, ఆ తర్వాత ఐగుప్తు, ఆ తర్వాత గెరారు. ఇలా జీవితకాలం యాత్ర చేస్తూ ఉన్నప్పటికీ ఏనాడైనా ఒక్క విషయంలో అబ్రహాము మాట దాటిపోయినట్లు ఒక్క అంకురము కూడా చూడలేమండి. ఆత్మీయులారా, ఆ అనుభవంలో మనం కట్టబడాలి దైవజనాంగము. ఇక 3వ విషయం 18:6 వచనంలో అబ్రహాం అంటాడు, అమ్మ మన ఇంటికి వివిఐపి వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ వచ్చారు, నీవే రొట్టెలు చెయ్యని చెప్పాడు. ఆమె ఇంట్లో 318 మంది పనివాళ్ళు ఉన్నారు. ఒక 2 పనివాళ్ళు పిలిచేసి రొట్టెలు పిసికేసేయండి అని చెప్పలేదు పిల్లారా. అబ్రహాం పర్టికులర్గా చెప్పాడు, నీవే చెయ్యి అన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? తన పనులు తానే చేసుకుంటుందండి. ఈరోజు ఎంతోమంది ఎలా ఉండిపోయారో తెలుసా నా దేవుని పిల్లారా? ఎలా ఉండిపోయారంటే వారి దగ్గర ఒక్క పని మనిషి ఉంటే ఈమె ఆ చల్లాపల్లి జమీందారు గారి వారసురాలాగా ఫీల్ అయిపోతుంటారండి. నేను అంటాను నా దేవుని పిల్లారా, ఎంత మనం ఎదుగుతున్నామో అంత మనం ఒదిగి ఉండాలి. శారమ్మ ఇంట్లో 318 మంది మనుషులుంటే ఆమె తన పనులు తను చేసుకుంటూ ముందుకు వెళుతుంది. మన ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? సాధారణమైన వ్యక్తి కాదు, మహాగణుడు. ఆ గణుని సేవలో నేను చేయాలి అంటూ తను అప్పగించబడిన పనికి లోబడి ఇష్టపూర్వకంగా చేసింది. పుట్టింటోళ్ళు వస్తే ఒకలాగా, అత్తింటోళ్ళు వస్తే ఒకలాగా లేదామె. ఈనాడు కొన్ని తారతమ్యాలు కొందరి జీవితాల్లో చూస్తున్నాం. కానీ శారమ్మ తన ఇంటికి వచ్చిన అతిథులకు స్వయాన తన స్వహస్తాలతో వండిపెట్టి అద్భుతమైనటువంటి కృపను పొందుకుంది. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, శారమ్మ బ్రతికింది 127 సంవత్సరాలైనా ప్రియులారా, విశ్వాసవీరుల జాబితాలో ఉండిపోయింది. ఆమె దేవుని ద్వారా ప్రమోషన్లు పొందుకుంది. దేవుని హృదయాన్ని ఎరిగి హాగర్ని పంపించింది. అబ్రహాము ఆ విషయంలో బాధపడ్డాడు, కానీ శారా దేవుని చిత్తం జరిగించింది. కనుక దేవుని పిల్లలుగా ప్రభు హస్తాలకు అప్పగించుకుందాం. తండ్రి దేవా స్తోత్రం, వాక్యం అందరి హృదయాల్లో కార్యం చేయండి. నన్ను ఎంతకాలం బ్రతికేమనేది కాదు ప్రభా, బ్రతికిన కాలంలో ఎంతగా నీ కోసం జీవించామనే స్థిరమైన నిర్ణయంతో బ్రతికే భాగ్యం ఇవ్వండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.